హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు 19th డేకి వచ్చేసామండి. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో నేను 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా. 12కి స్టార్ట్ అవుతుందా నా ఈటింగ్ టైము, 6కి ఎండ్ అవుతుంది. 6 అవర్స్లో నా ఈటింగ్ టైము. ఇంకా నేను వామ్ వాటర్ తీసుకున్నాను. మార్నింగ్ లీటర్న్నర వామ్ వాటర్ తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా వామ్ వాటర్ తీసుకోవాలి. మంచిగా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. మంచిగా స్టమక్ కూడా క్లీన్ అవుతుంది. ఇంకా వామ్ వాటర్ తీసుకున్న తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ 12కి అలా తీసుకున్నాను. మీరు 12కి ముందు కూడా హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవచ్చు. 12కి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా డీటాక్స్ డ్రింక్లో చూసారు కదండి, అల్లము, దాల్చిన చెక్క, వాటర్ బాగా మరిగించి డీటాక్స్ డ్రింక్స్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసాక నేను కొంచెం నట్స్ తీసుకున్నాను. జస్ట్ డైలీ ఆ నట్స్ తీసుకుంటాను. ఇంకా మీరు ఎక్కువ పంకిన్ సీడ్స్ అన్నీ తీసుకోవచ్చు. నేను అలా ఎప్పుడు ఏది కుదిరితే అలా స్పెషల్గా ఇలాగే తీసుకోవాలని ఏం లేదు. మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి. మనకు అప్పటికప్పుడు మనకు వీలైనట్టు తీసుకోవచ్చు. కొంచెం ఏవైనా నట్స్ తీసుకుంటుండాలి. ప్రోటీన్ మంచి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. అయితే ఇంకా లంచ్ టైం స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసాక డీటాక్స్ డ్రింక్స్ తర్వాత మనం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నట్స్ తీసుకున్న వెంటనే ఇంకా మనం ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు. నేను మల్టీగ్రెయిన్ రోటీ తీసుకున్నాను, 2 ఆనియన్ సలాడ్ తీసుకున్నాను, క్యాబేజీ ఎగ్ కర్రీలాగా చేసుకున్నాను. ఆయిల్ తక్కువ వేసుకొని బటర్ మిల్క్ తీసుకున్నాను. ఖచ్చితంగా మీరు పెరుగు అన్నం అన్న తినొచ్చు, లేకపోతే బటర్ మిల్క్ అన్న. ఒకవేళ రైస్ తీసుకోవాలనుకుంటే కొంచెం రైస్, చిన్న కప్ అంతా రైస్లో కర్డ్ వేసుకొని తినండి. నాకు కర్డ్ రైస్లో పెద్దగా ఇష్టం ఉండదండి, అందుకే ఎక్కువగా బటర్ మిల్క్ తీసుకుంటాను. ఈ బటర్ మిల్క్లో కూడా నేను అంటే డిఫరెంట్గా డైట్స్ చేస్తాను కదా. ఇదివరకు అయితే అందులో ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసుకొని తాగేదాన్ని బటర్ మిల్క్లో. ఇప్పుడు నార్మల్ ప్లెయిన్గా తాగుతున్నాను. క్యాబేజీ కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు. రాగా అస్సలు తినకూడదండి. సలాడ్స్ అలా చేసుకొని బాగా కుక్ చేసుకొని తినొచ్చు. వీక్లీ 1 టైం మంచిగా కడుపు నిండా తినొచ్చు. క్యాబేజీ ఏం కాదు. క్యాబేజీ, కాలీఫ్లవర్ నేను 3 ఇయర్స్ నుంచి తింటూనే ఉన్నాను. నాకు థైరాయిడ్ 18 ఇయర్స్ అయింది థైరాయిడ్ ఉండి. ఇంకా టీ తాగేసానండి, బెల్లం టీ. ఫుడ్ అయిపోయాక నాకు చాలా స్టమక్ ఫీల్ అయిపోయింది. 2 మల్టీగ్రెయిన్ రోటీస్ నేను ఇంట్లో ఆడించుకొని పిండి చాలా బాగుంటుంది టేస్ట్. చాలా కడుపు నిండిపోతుంది, అన్ని మల్టీగ్రెయిన్ కాబట్టి. ఇంకా 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి వాటర్ తీసుకున్నానండి. మళ్ళీ వాటర్ 1 లీటర్ అలా తీసుకున్నాను. నేను వామ్ వాటర్ తీసుకుంటాను. వింటర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను వామ్ వాటర్కే, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ ఫుడ్ అస్సలు అవ్వదు. వాటర్ వేడిగా ఉంటే మన డైజెషన్ కూడా ఫుడ్ చాలా బాగా అవుతుంది. అందుకనే వామ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటాను. ఇంకా 5 నుంచి 6 లోపు నా ఫుడ్ అండి. నేను ఎక్కువ రా ఫుడ్ తింటున్నాను, చూస్తున్నారు కదా. మంచి వెయిట్ లాస్, హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ మంచి కడుపు నిండా తింటూ, అలాగే హెల్త్ బెనిఫిట్స్, మంచి హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ, మంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకుంటూ, థైరాయిడ్ కంట్రోల్, గ్యాస్ట్రిక్, యాసిడిటీ అన్నీ తగ్గిపోయాయి. చాలా మంచి రిజల్ట్ అండి ఇలా తినడం వల్ల. నేను 3 ఇయర్స్ నుంచి చాలా వరకు 90% నేను ఇలాగే తీసుకుంటాను డైలీ. ఇలా రా ఫుడ్ బీట్రూట్, క్యారెట్, అలాగే ఉసిరికాయ, కొంచెం పుదీనా, అల్లం వేసి, కీరా కూడా వేసి జ్యూస్ చేసుకున్నాను. పల్పుతోనే తాగాలండి. ఇంకా తీసుకున్న తర్వాత ఒక జామకాయ తీసుకున్నాను, నట్స్, బాదం తీసుకున్నాను, నానబెట్టిన 5 అలా, ఒక బనానా తీసుకున్నాను. బనానా తీసుకుంటే లావు అవుతారని ఏమి ఉండదండి. మన ఫుడ్ని బయట ఫుడ్ కాకుండా ఇంట్లో మంచి ఫ్రూట్స్ ఎన్ని తిన్నా ఏం కాదు. తర్వాత వాటర్ తీసుకొని మళ్ళీ 1 లీటర్. బాయ్ ఫ్రెండ్స్.